ప్రతిక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ప్రాణాలు నిలబెట్టే మనిషిని నేను, ప్రాణాలు తీసే వ్యక్తిత్వం నాది కాదు. కృష్ణారెడ్డి వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన సుధాకర్ రెడ్డి. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువరాజ్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తును స్వాగతిస్తున్నాం. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్. పలమనేరు రూరల్ మండలం కురుమాయి వరదరాజస్వామి ఆలయం నిర్మాణ పనుల్లో భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు పూజలు నిర్వహిస్తున్న గ్రామస్తులు. సంఘంలో పలుకుబడి కలిగిన నన్ను కొందరు ఇబ్బంది పెట్టాలని, ఇలా చీటీల వ్యవహారంలో ఇరికించడానికి జరుగుతున్న కుట్ర అని పారిశ్రామికవేత్త సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎండగట్టారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి సమీప బంధువుగా, చిన్ననాటి మిత్రుడిగా ఉద్యోగం కోసం వస్తే సాయం చేశానన్నారు. చీటీల కలెక్షన్ చేస్తూ 23 సంవత్సరాలు పని చేశాడని వివరించారు. చీటీలు నిర్వహించిన మాట వాస్తవమే అని, 2018 తర్వాత పూర్తిగా నిలిపివేశానని సుధాకర్ రెడ్డి వెల్లడించారు. 2018 తర్వాత కృష్ణారెడ్డి తనకు తెలియకుండా సొంతంగా చీటీలు నిర్వహిస్తూ ఉన్నాడని, తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వసూళ్లు చేసుకోలేక, కరోనా సమయంలో చాలా మంది మృతి చెందిన కారణంగా తీవ్ర ఆర్థిక సమస్యలతో చీటీల వారికి ఇవ్వలేక తన పేరు ఉపయోగించుకోవడం జరుగుతోందని వివరించారు. తన దగ్గర పనిచేసిన వ్యక్తిగా కొంత ఆర్థిక సాయం కూడా చేశానని చెప్పారు. కృష్ణారెడ్డి తను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఇది అని, ప్రజలు కృష్ణారెడ్డి బాధితులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. కృష్ణారెడ్డి విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మోటివేషన్ స్పీకర్గా సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా అందరి మన్ననలు పొందిన నేను ప్రాణహాని తలపెట్టే వ్యక్తిని కాదని, ప్రాణాలు కాపాడే వ్యక్తిని అని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నము మా దగ్గర పనిచేసేటువంటి కృష్ణారెడ్డి అనే అతను ఒక చిన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఇదేమంటే ఇతను నేను ఇద్దరము డిగ్రీలో చదువుకున్నాము. ఇతను మాకు దూరపు బంధువు. నేను వ్యాపారం స్టార్ట్ చేసేసరికి మదనపల్లికి వచ్చి తను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. నాకు 2-3 సార్లు అడిగాడు నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వు అని. సో బంధువులు, ఫ్రెండ్స్ వద్దులే అనే ఉద్దేశంతో నేను తిరస్కరించడం జరిగింది. అయితే ఆయన చాలా ప్రాధాయపడి వచ్చినాడు నా దగ్గరికి వచ్చి. ఇంకా బంధువు, నాకు దగ్గర మిత్రుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో ఆయనకు నా దగ్గర ఒక మంచి సముచిత స్థానం కల్పించాను. అప్పటికే నా దగ్గర చాలా మంది వర్క్ చేస్తూ ఉండినారు. అంటే బంధువు కాబట్టి ఇతనికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఫైనాన్స్ అనేది అప్పుడు నడుపుకుంటా ఉన్నాను నేను. ఆ ఫైనాన్స్ కలెక్షన్ దానికి ఇతన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత చిన్నగా చిట్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. చిన్నవి స్టార్ట్ చేసి నాకు చాలా నమ్మకంగా ఇతను 2018 వరకు చాలా నమ్మకంగా అన్ని కూడా సాఫీగా జరిగినాయి. ఆ తర్వాత నేను ఈ ఫైనాన్స్ చిట్స్ వద్దు అనే ఉద్దేశంతో స్టాప్ చేసేసి నేను హోటల్ కన్స్ట్రక్షన్కి వచ్చాను. హోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి ఈ మిగిలిండేటువంటి ఫైనాన్స్ ను అతనికి అప్పచెప్పిన. ఇదంతా ఏదైనా కలెక్షన్ చేసి జాగ్రత్తగా చూసి నాకు రిటర్న్ చెయ్యి అనే ఉద్దేశంతో ఆయనకు అప్పచెప్పడం జరిగింది. చిట్స్ అయితే టోటల్ గా నిలిపేశాను. నా ఫ్రెండ్స్ కూడా అందరికీ తెలుసు. ఎవరు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు అడిగిన వాళ్ళంతా కూడా ఎందుకు నువ్వు చిట్స్ స్టాప్ చేసినావంటే, సో నాకు ఇంక వద్దు, ఫైనాన్స్ చిట్స్ అనేటివి నాకు వద్దు అనే ఉద్దేశంతో నిలిపేసినాను అని నా ఫ్రెండ్స్ చెప్పినా కూడా నేను వద్దనుకుని దాని నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత ఈ కృష్ణారెడ్డి అనే అతను ఏం చేశాడంటే స్వతహాగా చిట్స్ వేయడం స్టార్ట్ చేసినాడు. ఇది నా నోటీస్కి అయితే రాలేదు. నా నోటీస్కి రాకుండా నేను ఎక్కువ ఆఫీస్లో ఉండేవాడిని కాదు. ఈ హోటల్ కన్స్ట్రక్షన్ వీటి మీద కొద్దిగా నేను వేరే డిపార్ట్మెంట్ డైవర్ట్ కావడం జరిగింది కాబట్టి నాకు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. నాకు ఎవరు చిట్స్ మేము వేస్తానమా ఆయన దగ్గర అని చెప్పి ఇంతవరకు ఏ కస్టమర్ కూడా నాకు అడగలేదు. బట్ ఈయనంతకు ఈయనే స్వతహాగా చిట్స్ అనేటివి నడుపుకున్నాడు.
చేతకాక ఈ కరోనా టైంలో కొందరు ఏదో కస్టమర్స్ వాళ్ళు ఇల్లు చనిపోవడము ఇలాంటి కొద్దిగా ఇబ్బందులకు లోన్ అయినాడు. కొంచెము ఈ ఫైనాన్షియల్ ఒత్తిడిలో కూడా పోయినాడు. ఈ మధ్య కాలంలో నాకు నా నోటీస్కి వచ్చింది అని ఇబ్బంది పడతానుడు అని చెప్పి నేను పిలిచి ఎందుకు ఇట్లా ఇబ్బంది పడతాను, ఏం జరిగింది ఏమి అంటే అప్పుడు నాకు ఓపెన్ అయ్యి ఇలా చెప్పాడు. సో నువ్వు నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా ఎందుకు నడుపుకున్నావు, నేను వద్దని చెప్పాను కదా, ఈరోజు ఈ స్వయం కృతాపరాధము నువ్వు అలా చేసుకోకూడదు కదా అని చెప్పాను. ఇంకా నాకు దగ్గర మంచివాడు, దగ్గర బంధువు, మిత్రుడు, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర దాదాపుగా 23 సంవత్సరాలు పనిచేసినాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదో గడ్డనేయాలనే ఉద్దేశంతో కొద్దిగా ఆర్థికంగా కూడా ఆయనకు ఉపయోగపడినాను. నాకు ఏమేమి అప్పులు ఉండేది నాకు అతనే స్వహస్తాలతో ఆయనే రాయించినాడు. నాకు ఇంత అప్పులు ఉన్నాయి, నాకు ఇది నేను రికవరీ చేసుకుని చేసినానంటే, నాకు కొద్దిగా హెల్ప్ చేసినావంటే, నాకు రావాల్సిందేది కూడా డబ్బులు ఉంది, 3 కోట్ల వరకు ఉంది, ఇది కొద్దిగా నాకు హెల్ప్ చేసినావు అంటే నేను గడ్డన పడిపోతాను, మళ్ళీ నీకు కలెక్ట్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దీనికి సాక్ష్యాలు కూడా నా దగ్గర పనిచేసేటువంటి పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే ఇతను ఒప్పుకోవడం జరిగింది. సరే ఇంకా నా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి కొన్ని ఆర్థికంగా కొద్దిగా ఇతనికి సహాయం చేసి సో ఇంకేదో చేసుకొని క్లియర్ చేసుకొని ఇంకా గడ్డన పో అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈయన ఇలా చేసే టైంలో తన భార్యకు క్యాన్సర్ అటాక్ కావడము, ఆ క్యాన్సర్ పని మీద హాస్పిటల్స్ కు అట్లా ఇట్లా తిరగడము, సో ఈ పని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోయినాడు. కాబట్టి ఇంకా ఆర్థికంగా ఇంకా ఊబిలోకి కూరుకుపోయినాడు. ఇంకా ఆయనకి ఆప్షన్ ఏముంది అంటే, నేను నా దగ్గర పని చేస్తాను కదా, సుధాకర్ రెడ్డి దగ్గర పోదాంరా, సుధాకర్ రెడ్డి దగ్గర చెప్పేస్తాను అని చెప్పి నా దగ్గరికి పిలుచుకొని రావడం జరిగింది. నేను చాలా చిట్టేసినటువంటి చిట్టు హోల్డర్స్ కి నేను చెప్పాను, మీరేమన్నా నన్ను అడిగి వేశారా, నాకేమన్నా ఫోన్ కాల్ చేశారా, లేకపోతే నేను బుక్కుల్లో మీకేమన్నా రాయిచ్చానా, ఏ ఒక్కరు నేను 2018-19 కంతా క్లోజ్ చేసుకొని బయట వచ్చేసిన. ఆ తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి కలెక్షన్ తీసుకోవడం కానీ, మీరు బుక్ రాసి ఇవ్వడం కానీ, నా ప్రమేయం కానీ, మీరు నా ఫోన్లో వద్ద మీ దగ్గర చిట్టేసినాము, మీ కృష్ణారెడ్డి దగ్గర చిట్టేసినాడము అని చెప్పడం కానీ ఎవ్వరూ చేయలేదు. ఏ చిన్న ఆధారం ఉన్నా కూడా నేను దానికి బాధ్యత వహిస్తా. సో ఇతను ఇంకా బ్యాంకరప్ట్ అయిపోయినాడు అనే ఉద్దేశంతో చాలా మంది కొందరు ఆ చిట్టు హోల్డర్స్ కూడా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అంటే సుధాకర్ రెడ్డి కొంచెం గట్టిగా మాట్లాడితే ఆయన ఊర్లో పలుకుబడి మంచి వ్యక్తి, మంచి పేరుండే ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తి కదా, ఆయన మీద బురద జల్లేద్దామనే ఉద్దేశంతో దురుద్దేశంతో చాలా మంది నా దగ్గరికి రావడం జరిగింది. దయ ఉంచి ఇవన్నీ కూడా కృష్ణారెడ్డి చేసినటువంటి నిరాధారణలు. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ప్రాణహాని ఉంది అని చెప్పాడు. నేను మదనపల్లిలో ఎలాంటి చెడ్డవాడిని అయితే కాదు, మదనపల్లిలో ప్రతి వ్యక్తికి తెలుసు, నేను మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు నేను ఎంత కష్టపడి ఎంత చిన్న స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినానో. సో నన్ను గిట్టని వాళ్ళు కూడా కొన్ని కల్పించిండొచ్చు, దానికి అన్ని కూడా వాటికి నేను ఏం చేయలేను. బట్ కృష్ణారెడ్డికి అయితే నేను ఎటువంటి ప్రాణహాని తలపెట్టలేదు. ఇంకా అతను ఏదన్నా గడ్డనే అతను ఏదో చేయాలనే ఉద్దేశంతోనే చేసినా కానీ ఆ చిన్న అమౌంట్ కోసము నేను ఏదో చేసేసి ఇంత దేంట్లో కానీ ఏమీ లేదు. ఏమి నిరూపించినా కూడా నేను దానికి బాధ్యత వహించేదానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తును స్వాగతిస్తున్నామని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం తెదేపా ఇన్ఛార్జ్ రమేష్ సూచనలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక చారిత్రాత్మకమైనదని, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అధినేత చంద్రబాబు పొత్తు నిర్ణయం తీసుకున్నారని, వైసీపీ నిరంకుశతత్వ పాలనను తుదముట్టించేందుకు బీజేపీ, జనసేన పార్టీలో కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.
జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన జగన్ రెడ్డి కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు కుల మతాలకు సంబంధం లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరుగుతున్న దాడుల నుండి రక్షణ పొందాలంటే అధికారం మార్పిడి జరగాలని అన్నారు. చంద్రబాబు నాయుడు దార్శనిక పాలన ప్రజలకు రక్షణగా ఉంటుందని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో ఏమి పొత్తు పెట్టుకోవడం మా కోసం కాదు, మన రాష్ట్ర ప్రజల కోసం అని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి నిజము. ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్గా అయిపోయింది. ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి దుర్మార్గపు అరాచక పాలనకు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడతామో అప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు కూడా అన్నీ ఎదుర్కోవాలి. ఒకేసారి ఈ అరాచక పాలన ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీతో ఏమి జనసేనతో ఏమి పొత్తు పెట్టుకోవడం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనసేన బీజేపీ మంత్రులు కూడా ఈ ప్రభుత్వంలో ఉంటారు. వీరు అందరి సహకారంతో మనందరం కూడా మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి మెట్టుగా మన ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు ద్వారా వారిని ఇంటికి పంపించేదానికి, ఈ ఇప్పుడు ఉన్నటువంటి అరాచక పాలన ఇంటికి పంపించేదానికి మనందరం కూడా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తి కోరుతుంది. బీజేపీతో చేతులు కలిపినందుకు గాను తెలుగుదేశం మైనార్టీలకు అభద్రతా భావం అనేది ఏర్పడుతుంది అనే దాంట్లో అది పూర్తి అబద్ధము. ఎందుకంటే ఆ రోజు కూడా కేంద్రంలో మన రాష్ట్రపతిని చేసింది అబ్దుల్ కలాం గారిని, రాష్ట్రపతిని చేసింది కూడా మన తెలుగుదేశం ఎవరినైతే ప్రపోజ్ చేశారో బీజేపీ సహకారంతో ఆ రోజు ఆయన్ని రాష్ట్రపతిని చేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులు కూడా ఎటువంటి భావన లేకుండా ప్రతి అందరం కూడా ప్రతి ఒక్కరికి కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తాం. నిన్నటి రోజున మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి పొత్తును నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం కాదు, ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసము ఈ పొత్తు ఖచ్చితంగా అనివార్యం. కాబట్టి 3 పార్టీలు కలిసి రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి, ఇది తెలుగుదేశం పార్టీ ప్రజలందరిది, వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరి కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే సాయి రెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అని ఈ 3 పార్టీ. కానీ తెలుగుదేశంలో అట్లా కాదు, ప్రజలందరిది, తర్వాత కార్యకర్తలది, అందరిది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం పత్రికా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలనా వ్యవస్థ దిగజారింది అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడు గమనించాల్సిన సందర్భంలో ఈరోజు అటు కేంద్రం బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల ఉమ్మడి కలయికతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం దడదడలాడి విలవిల్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజలలో వస్తున్న మార్పును, వాళ్ళ సభలకు ప్రజలు హాజరవుతున్న విధానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఈ 3 పార్టీల కలయికను వాళ్ళు అతి తీవ్రంగా దుష్ట పరిపాలన విధానంతో అనేక విధాల ప్రజలను హింసిస్తూ ఈరోజు పరిపాలన అనేది సాగిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ముస్లిం మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా అన్యాయం చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలకు మనుగడ ఉండదు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా వచ్చి పొత్తు పెట్టుకొని మా ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అయితే ఆదుకుంటారో మేమందరూ ఇంతకుముందు పొత్తు పెట్టుకునేప్పుడు చూసాం. మీరు పరోక్షంగా వాళ్ళకు మద్దతు ఇస్తూ వాళ్ళ మద్దతు తీసుకొని అరాచక పాలన సాగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాలను మా ముస్లిం మైనార్టీలు ఎవరు నమ్మొద్దండి. ఖచ్చితంగా ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి. పలమనేరు రూరల్ మండలం కూర్మాయి వరదరాజస్వామి ఆలయ నిర్మాణ పనులు భూగర్భంలో బయటపడ్డ పంచలోహ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలుగా గుర్తించిన ఆలయ పూజారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా త్రవ్వకాలు చేపట్టారు. గర్భాలయంలో మూల విరాట్ కింది భూభాగంలో కంటపడ్డ 2 అడుగుల ఎత్తుగల విగ్రహాలకు పూజలు చేస్తున్న గ్రామస్తులు విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్. ఎంత బాగుండేది. భరత్ సార్ కడిగేవి ముందు బంగారు కూడా అక్కడ ట్రాన్స్ఫర్ నంబర్ నిమ్మనపల్లి జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, నిమ్మనపల్లి మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సదాశివరెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ మండల ఇన్ఛార్జ్ రమణారెడ్డి, ఎంపీపీ నరసింహులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి తదితర నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ, వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. అక్క చెల్లెమ్మలకి నేరుగా 18,750 రూపాయలు చొప్పున వారి మీకు తెలియదమ్మా, ఈరోజు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద మీకు ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది మన నిమ్మనపల్లి మండలానికి అయితే చెప్తున్నాను. మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా 3,58,00,000 ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్
1911 మంది లబ్ధిదారులకు ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో 2068 లబ్ధిదారులకు గాను 3,88,00,000 రూపాయలు ఇచ్చినారు. అదేవిధంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ కు గాను 2,182 కోట్లకు గాను 2,182 లబ్ధిదారులకు గాను 4,09,00,000. ఇప్పుడు 4 ఇన్స్టాల్మెంట్ ఈసారి మనం ఇప్పుడు ఈ పండుగ జరుపుకుంటామంటే దీనికి మూల కారణం అంటే ఈసారి 4th ఇన్స్టాల్మెంట్ 4వ ఇన్స్టాల్మెంట్ మనకు రిలీజ్ అయింది. దాని ప్రకారంగా 2,272 లబ్ధిదారులకు గాను 4,26,00,000 రూపాయలు ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ మొత్తంగా వచ్చి చేయూత కింద మనకు నిమన్పల్లి మండలానికి గాను 8,433 లబ్ధిదారులకు 15,83,00,000 రూపాయలు అందుకున్నారు. ఈ రకంగా ఈ ప్రకారంగా చేసేది ఏ గవర్నమెంట్ కూడా ఎవరికి కూడా చేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మన ఆడపడుచులు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి నేను చేయూత ఇవ్వాల, వాళ్ళని మనం ఆదుకోవాలనే నిశ్చయంతో ప్రతి పేదవానికి ప్రతి పని ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా ఆదుకునే సీఎం మనకు ఉండడం మన అదృష్టం నేను అనుకుంటాను. అదేవిధంగా నేను చెప్పేది ఏమంటే ఆయన ఇప్పుడు కొత్తగా కూడా చెప్తున్నారు వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ 175 ఎందుకు అంటున్నాడంటే ఇంత ముందు 2019లో నన్ను చూడకుండానే నేను ఓన్లీ ఒక పేపర్ పెట్టి నేను ఇది చేస్తాను అంటేనే నాకు 153 సీట్లు ఇచ్చినారు మీరందరూ. ఈ రోజు నేను ఇన్ని లక్షల కోట్లు 125 సార్లు బటన్ నొక్కి 2,48,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో జమ చేసిన దివ్యాంగుల కోవెల్లో సేవాభావం వెల్లివిరుస్తోంది. బదిరులను వృద్ధులను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ వేణోళ్ల కొనియాడబడుతున్న వెలుగు సంస్థ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకుంది. వెలుగు సంస్థ సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి ఉత్తమంగా చదువుతున్న పేద విద్యార్థికి ఉచితంగా ల్యాప్టాప్ పంపిణీ చేశారు. తిరుపతి మోహన్ బాబు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మెరిట్ విద్యార్థి ఏ నందకుమార్ ప్రతిభను తెలివితేటలను గుర్తించి ఉచితంగా ల్యాప్టాప్ ను అందజేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బండారువారుపల్లి గ్రామ పంచాయతీ పెద్దపల్లిలో నివాసం ఉంటూ వ్యవసాయ కుటుంబీకులు అయిన ఏ శ్రీనివాసులు సుమతిల కుమారుడు ఏ నందకుమార్ తిరుపతి మోహన్ బాబు కళాశాలలో చదువుతున్నాడు. మెరిట్ విద్యార్థి. ఇతని ప్రతిభను తెలివితేటలను గుర్తించి వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి వెలుగు ప్రాంగణంలో ఉచితంగా ల్యాప్టాప్ ను అందజేశారు. పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఆదివారం సాయంత్రం సౌదీ అరేబియాలో కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము ధూళితో నిండిన వాతావరణంలో సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు పలు కమిటీలు నెలవంక కోసం వెతికాయి. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది. ముస్లింలు ఉపవాసాలు మొదలుపెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి. ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కూడా పవిత్ర రంజాన్ మాసం మార్చి 12 మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం ఇస్లాం 5 స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఇది నెల ప్రారంభం ముగింపును నిర్ణయించడంలో కీలకమైంది. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. మదనపల్లి సాయి విద్యానికేతన్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 50 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రి దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓటీఎఫ్ కెనడా వారి ఆర్థిక సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మదనపల్లి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి గోల్ పెట్టుకోవాలని, గోల్ సాధించే వరకు చదవాలని తెలిపారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తాను అనుకున్న గోల్ చేరే వరకు కష్టపడి చదవాలన్నారు. దాత్రి ఫౌండేషన్ వారు పిల్లలకు పరీక్ష సామాగ్రి అందచేయటం అభినందనీయమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకరపు స్వాతి మాట్లాడుతూ పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం ఎప్పుడూ దాత్రి ఫౌండేషన్ ముందుంటుందని, ప్రతి సంవత్సరం 200 మందికి పరీక్ష సామాగ్రి పంచడం జరుగుతుందని, అందులో భాగంగా మొదటి విడతగా సాయి స్కూల్ నందు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పిల్లలు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని, తల్లిదండ్రులు అనుకున్న కలలు నెరవేర్చాలని అన్నారు. అనుక్షణం ప్రజాపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.